ఆదేయ్య కుటుంబం. తీరిక వేళ పిల్లలు పెద్దలు విని ఆనందించండి. ఆదేయ్య మధ్యతరగతి కుటుంబీకుడు. అయితే మొదట్లో పొలం పుట్ర ఉన్నవాడే. ఆయనకు 4 ఆడపిల్లలు, మగ సంతతి లేదు. ఉన్న ఆస్తిని కరిగించి 3 ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేశాడు. అత్తవారిండ్లకు పంపేశాడు. వాళ్ళు అత్తవారిండ్లలో ఉండి ఎవరి కాపురాలు వారు సాగించుతున్నారు. 3 కూతుర్లకి ₹1,00,000 కట్నం కూడా ఇచ్చాడు. పెళ్లి చేసిన 3 అమ్మాయిలు ఎంతో అంతో చదువుకున్నవారే. 4వ కూతురు కావ్య అందంగా ఉంటుంది, మనిషి ఆకర్షణగా కనిపిస్తుంది. MA చదివింది, మంచి తెలివిగలది. కావ్యను ఎంతో డబ్బు ఖర్చు పెట్టి చదివించాడు తండ్రి. అది ఆయన సంపాదించింది కాదు, పెద్దలు ఇచ్చిపోయిన ఆస్తిని కరిగించి చదివించేటందుకు గల కారణం చదువు మీద కావ్యకున్న అభిలాషే కారణం. అంతేకాకుండా కావ్య గుణవంతురాలు, విద్యాధికురాలు అవడంతో సభ్యత, సంస్కారం అలవాటయ్యింది. ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసి కావ్యను చదివించడంతో ఆస్తి మొత్తం అయిపోయింది. ఇంకా మిగిలింది వాళ్ళు ఉంటున్న డాబా ఇల్లు మాత్రమే. ఆదయ్య కూడా పెద్ద ఉద్యోగాలు చేసిన వాడేం కాదు. వాళ్ళకి వీళ్ళకి ఏవో కాగితాలు వ్రాసి ఇస్తూ వాళ్ళు ఇచ్చేది తీసుకునేవాడు. తాతల నాటి నుండి ఆ ఊళ్ళోనే ఉండుట వలన ఎంతో కష్టపడి చిల్లర కొట్లో గుమస్తాగా ఉండేవాడు. వయస్సు మళ్ళడంతో ఉద్యోగం చేయలేకపోయినా కుటుంబ పోషణ కోసం సంపాదించక తప్పదు కదా. పెళ్ళిళ్ళు అయ్యి అత్తారిండ్లకు వెళ్ళిన 3 అమ్మాయిల వలన వేసమెత్తైనా ఉపయోగం లేదు. కూతుళ్ళు తన వాళ్ళైనా అల్లుళ్ళు తమ వాళ్ళు కాదు కదా. అందులోనూ మామను చూడాల్సిన అవసరం వాళ్ళకెందుకుంటుంది? మొగుడు చెప్పు చేతల్లో ఉండాల్సిన ఆడది ఏం చేయగలదు? ప్రస్తుతానికి బ్రతకాల్సింది ఆదయ్య, అతని భార్య, చివరి కూతురు కావ్య. ఇల్లు గడవడం చాలా ఇబ్బందిగా ఉంది. ఇంటి పరిస్థితి మొదటి నుండి తెలుసున్న కావ్య ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం కుదుర్చుకుని చేస్తున్నది. కావ్య ఉద్యోగం చేయడం ఆదయ్యకు ఇష్టం లేదు. ఆడపిల్ల పెళ్లి చేసుకుని ఎవరింటికైనా అత్తవారింటికి వెళ్ళి వాళ్లతో కలిసి ఉండాలి, వాళ్ళ చెప్పు చేతల్లో ఉండాలి. అత్తింట్లో కష్టపడే అవసరం ఎలాగూ ఉంది. పెళ్ళయ్యే వరకు పుట్టింట్లోనైనా సుఖపడాలని ఆయన భార్య అభిప్రాయం కూడా అదే. ఆదయ్య కూతురు కావ్యతో అప్పుడప్పుడు చెప్తూనే ఉన్నాడు ఉద్యోగం వద్దని. అయినా కావ్య ఖాతరు చేయకుండా ఉద్యోగం చేస్తున్నది. ఆమెకు వచ్చే ₹2,000 వేతనం ఇంటి కింద ఖర్చు పెడుతూనే ఉంది. ఆ రోజున పెద్ద వర్షం. రాత్రి 8 అయ్యింది. తొందరగా ఇంటికి వెళ్ళాలి. ఆటోల సమ్మె. ఒక్క ఆటో అయినా దొరకలేదు. ఏదో రిక్షా చూసుకుని ఇంటికి వచ్చింది. వర్షం జల్లు ఎడాపెడా పడటంతో రిక్షాలో ఉన్న తడిసిపోయింది కావ్య. 6 గంటలకే రావలసిన కూతురు రానందుకు తల్లిదండ్రులు ఆమె రాకకు ఎదురు చూస్తున్నారు. వాళ్ళ కంగారంతా కావ్య వర్షంలో తడిసి వస్తుందేమోనని ఎదురు చూస్తుండగా రానే వచ్చేసింది. ఏమ్మా, నువ్వు రాలేదని మీ నాన్న ఎంత హడిలిపోతున్నారో చూశావా? 8 దాటినా రాకపోతివి అంది తల్లి. అమ్మా, నా గురించి మీకు తెలియదా? ఆటోలు సమ్మెలో ఉన్నాయి. ఆఫీసులో చాలామందికి 2 చక్రాల వాహనాలు ఉన్నాయి. వాళ్ళలో కొందరు నన్ను ఇంటి వద్ద దింపుతానన్నారు. అంతెందుకు, మా యజమాని కారులో దించుతానన్నారు. పోనీ రాకపోయావా? అట్లా వచ్చినా తడవకుండా ఉండేదానివి అంది తల్లి. అటువంటి పిచ్చి పనులు చేసేదాన్ని కాదని మీకు తెలియదు. వాళ్ళ బళ్ళ మీద వస్తే రేపు సమాజం ఏమనుకుంటుంది? అసలు నాకు అటువంటి పనులు చేయడం ఇష్టం ఉండదని మీకు తెలియదా అంది. సరేలే, ముందు తల తుడుచుకొని బట్టలు మార్చుకో అంది తల్లి. నాన్నగారు లేరా అడిగింది. పక్కింటి ఆయన పిలిస్తే వాన వచ్చే ముందు వెళ్ళారు, అక్కడ ఉన్నారు అంది తల్లి. కావ్య తలూపింది. వెంటనే లోపలకు వెళ్ళింది. అప్పటికే వర్షం తగ్గడంతో ఆదయ్య ఇంటికి వస్తూనే అమ్మాయి వచ్చిందా అని అడిగాడు. ఆ పక్కింటి ఆయన ఎందుకు పిలిచాడు? భార్య అడిగింది. మన కావ్యకు సంబంధం ఏదన్నా ఉంటే చెప్పమన్నాను. ఎవరో బుద్ధిమంతుడు అయిన కుర్రాడున్నాడట. పెద్ద స్థితిపరులు అవ్వకపోయినా తిండికి బట్టకి లోటుండదని, ఆస్తి కూడా ఉందట. మనం ₹1,00,000 ఇవ్వాలిట. ఆ సంబంధమే చూద్దామన్నాను. కట్నం ఇచ్చి పెళ్లి చేస్తామంటే మీ కూతురు ససేమిరా అంటుంది అంది భార్య. అది అనడానికేముంది? కట్నం లేకుండా కసాయివాడు కూడా చేసుకునేందుకు అంగీకరించడు. అంతెందుకు, వెనక ఒక పేదవాడు కూతురు పెళ్లి చేయదలిచి ఎన్నో సంబంధాలు చూశారట. ఏదీ అనుకూలంగా లేదట. ఎవరైనా కట్నం అడుగుతున్నారట. ఇవ్వలేని స్థితిలో ఆ పేదవాడు విసిగిపోయి వంగి ఉన్న తాటి చెట్టు దగ్గరకు వెళ్ళి తన కూతురిని పెళ్లాడమని అన్నాడట. ఆ మాట వినేసరికి ఆ వంగిన తాటి చెట్టు నిటారుగా నిలబడినట్లు పైకి లేచి కట్నం ఎంతిస్తావు అని అడిగింది. ఆ విధంగా రోజులున్నప్పుడు
ఉన్నప్పుడు కట్నం లేకుండా ఎవరు చేసుకుంటారు అని అన్నాడు ఆదయ్య. అవును, కాలం అట్టా తగలడింది మరి నిరుత్సాహంతో అంది భార్య. ఆదయ్య ముగ్గురు కూతుళ్లకు పెళ్లి చేసి అత్తారేళ్లకు పంపినట్టే చివరి పిల్ల కావ్యను కూడా పెళ్లి చేసి పంపాలన్న ఆలోచన అయితే కట్నం ఇవ్వంది ఎవరు చేసుకునేటట్లు లేరు. కట్నం ఇవ్వాలంటే తను దాచిన డబ్బు లేదు, ఉంటున్న ఇల్లు అమ్మి ఇవ్వడం తప్ప వేరే దారి లేదు. అందువలన ఇంటిని అమ్మి అయినా కావ్యకు పెళ్లి చేయాలని ఆలోచనలో ఉన్నాడు. భర్త ఆలోచన సరైనదేనని భార్య కూడా అంగీకరించింది. ఈ ఇద్దరి ఆలోచనలకు పూర్తి వ్యతిరేకి కూతురు కావ్య. కట్నాలు ఎందుకు ఇవ్వాలి? ఆడపిల్లలు కన్నా మగపిల్లలు ఎందులో ఎక్కువని ఇవ్వాలి. మగవాళ్లతో పాటు ఆడవాళ్లు చదువుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఏ రంగంలో చూసినా మగవారి కంటే ఆడవాళ్లే అధికంగా అభివృద్ధిలో ఉన్నారు. ఈ సందర్భంగా కట్నం ఎందుకు ఇవ్వాలి? కట్నం ఇచ్చి పెళ్లాడి అత్తారింట వాళ్ళ చెప్పు చేతల్లో ఎందుకు ఉండాలి? అందువలన పెళ్లే చేసుకోనని తన కాళ్ళ మీద నిలబడి తన గౌరవంకు భంగం కలగకుండా జీవించగలను అంటుంది కావ్య. ఆదయ్య అభిప్రాయం అది కాదు. ఏనాటి నుంచో వస్తున్న ఆచారం అది. తన కూతురు ఒక్కతే ఆదర్శాలని పట్టుకు వేలాడితే కలిసొచ్చేదేమిటని ఆయన అభిప్రాయం. తల్లి కూతురు కావ్యకు నచ్చజెప్పాలని చూసింది. కావ్య వినిపించుకోలేదు. ఆదయ్య ఏదో సంబంధం మాట్లాడుకుని వచ్చి భార్యకు చెబుతున్నాడు. ఆ సందర్భంలో కావ్య అవతలి గదిలో ఆదివారం అవడంతో ఏదో ఎంబ్రాయిడరీ చేసుకుంటుంది. చేస్తున్న పని ఆపి తల్లిదండ్రుల వేదనను అర్థం చేసుకుంది. వాళ్ళ మాటలు విని తనకేం తెలియనట్లు వాళ్ళ దగ్గరకు వచ్చింది. అమ్మా కావ్య, మంచి సంబంధం చూసొచ్చాను, నీకు తగినవాడని నేను అనుకుంటున్నాను అన్నాడు తండ్రి ఆదయ్య. తగినవాడైనా కాకపోయినా మీ బరువు తీరడానికి తనను ఎంతకు కొనమన్నారు అడిగింది. కొనబడడం ఏమిటమ్మా? అదే ఎంత కట్నం అడిగారు అని. అప్పుడు తండ్రి ఇలా అన్నాడు, 1,00,000. పెళ్లి చేయాలి కదా అన్నారు. పెళ్లి చేయడానికి కనీసం 1,00,000 అవుతుందిగా, ఎంత లేదనుకుని చేసినా అవుతుంది అన్నాడు ఆదయ్య. మరి మీ దగ్గరుందా అడిగింది కావ్య. ఇంటిని అమ్మేస్తాము, సంబంధం కుదిరితే అన్నాడు ఆదయ్య. పెళ్లి చేస్తారు, నా దారిని నేను అత్తారింటికి చేరతాను. మిమ్మల్ని పోషించేందుకు కొడుకులు లేరు. ఉన్నా ఈ రోజుల్లో కొడుకులు పోషించుతారు అనేది భ్రమ. మీకు అసలు కొడుకులే లేరు కాబట్టి ఆ ఆలోచన వదిలేద్దాం. నా పెళ్ళయి అత్తారింటికి వెళ్ళాక మీరిద్దరూ నలుగురు కూతుళ్ళ దగ్గర 3 మాసాలు పడి ఉంటారా? అమ్మా నాన్న అన్న అభిమానం ఆడపిల్లలకున్నా అత్తారికి ఉండదు కదా. నేను చెప్పింది నిజమని మా అక్కయ్యలు అంటే పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపిన మీ ముగ్గురు కూతుళ్ళు నిదర్శనం. అదంతా వదిలేద్దాం, ఎందుకంటే మేము ఏదో విధంగా బ్రతుకుతాంలే అంటారు మీరు. దానికి నా మనసు వ్యతిరేకించుతోంది. నయా పైసా అయినా కట్నం తీసుకోకుండా ఎవరైనా ముందుకి వచ్చినప్పుడు నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. లేదా మీరు చదివించి అభివృద్ధిలోకి తీసుకువచ్చినందుకు కొడుకులు లేకపోయినా కొడుకుగా నేను ఉంటాను, మిమ్మల్ని చూసుకుంటాను. అంతేగాని లక్షలు పోసి కొనే భర్త నాకు అవసరం లేదు అంది కావ్య. ఏమిటే ఆ మాటలు అంది తల్లి. నువ్వు ఒక్కదానివే సమాజాన్ని మార్చగలవా? నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకోవాలి అన్నాడు ఆదయ్య. కానీ ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులు వాళ్ళు కన్న ఆడపిల్లలు నాలాగా చేయదలిస్తే తప్పక సమాజంలో మార్పు వస్తుంది. కట్నం నిషేధించినా ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు, పుచ్చుకునేవాళ్ళు పుచ్చుకుంటున్నారు. ఎప్పుడైతే ఆడపిల్లల్ని కన్న వాళ్ళంతా సమాజానికి ఎదురు తిరిగి కట్నం ఇవ్వమని డంకాపదంగా చెప్తారో, కట్నం అడుగుతున్న మగపిల్లల్ని పెళ్ళాడము అని ఆడపిల్లలు చెప్తారో అప్పుడే కట్న సమస్య మాసిపోతుంది. మగపిల్లలు ముందుకి వస్తారు. కట్నం విషయంలో తమ పెద్దవాళ్ళని ఎదిరించి కట్నం లేకుండా పెళ్ళాడేటందుకు ముందుకి వస్తారు, పెళ్ళాడతారు అన్నది. అమ్మా, నువ్వు చెప్పేదంతా కనీసం కలలోనైనా జరగదు నిరుత్సాహంతో అన్నాడు ఆదయ్య. నాన్నగారు, తరాల క్రితం అంటే మీ తాత ముత్తాతల తాతల నాడు ఆడపిల్లల్ని డబ్బు ఇచ్చి కొని పెళ్ళాడేవారట. ఆ కాలంలో ఆ తరాల మగవాళ్ళకి ఆడవాళ్లు కట్నం ఇవ్వాలన్న ఆచారం రాలేదా? అది బహిష్కరించినప్పుడు మగపిల్లల తండ్రులు పెళ్లికి ముందే లాంఛనాలు అనే పేరుతో లక్షలు తీసుకుంటున్నారు. అదేవిధంగా కాలం మారుతుంది. కట్నాలు ఇవ్వడానికి ఆడపిల్లల తండ్రులు నిరాకరించుతారు. ఆడపిల్లలు కట్నం ఇచ్చే భర్త తమకు వద్దని ఖచ్చితంగా చెప్తారు. అప్పుడు తప్పకుండా వస్తాయి మంచి రోజులు. కట్నం సమస్యకు ఎందరు బలి అవుతున్నారోనని ఆలోచించాలి అన్నది కావ్య. అది కాదమ్మా, మీ మాట ఎప్పుడూ కాదనను. మీరంటే జన్మ ఇచ్చిన తల్లిదండ్రులుగా నాకు గౌరవం ఉంది.
ఈ విషయంలో మాత్రం పూర్తిగా వ్యతిరేకిని. నేను కావాలి అని ఎవరైనా కోరి నా మనసుకి నచ్చినవాడు కట్నం కోరకుండా ఎప్పుడైతే నన్ను పెళ్లాడేటందుకు ముందుకు వస్తాడో అప్పుడు నేను తప్పనిసరిగా పెళ్లాడతాను. ఈలోగా కట్నాలు కావాలనే సంబంధాలు అంటూ చూడకండి. చూసినా నేను ఒప్పుకోను. ఇకనైనా తల్లిదండ్రులు తమ అభిప్రాయాలు మార్చుకోవాలి. కట్నం తీసుకొని వాడికే తమ బిడ్డలకు భర్తగా అవ్వాలని అనుకోవాలి. ఈ విధంగా గట్టిగా సంకల్పించినచో తప్పక జయం పొందుతారు. ఈ విషయంలో సమాజంలో మార్పుకి నాంది పలుకుతున్నాము అని అక్కడి నుండి లోపలికి వెళ్ళింది కావ్య. ఆమె తల్లిదండ్రులు ఒకరినొకరు ముఖాలు చూసుకున్నారు. ఈ రోజున అందరూ అదే బాటలో ఉన్నారులే నిట్టూరుస్తూ అన్నాడు ఆదయ్య.